జీవించే ధన్యతను మాకంటే ఇచ్చిందని చెప్పి ఉన్నాను ప్రభావ. ఈ సమయంలో ఈ పాప సన్నిధికి వచ్చిన బిడ్డలో పెట్టి ఉన్నాను ప్రభావ. ఇంకా రావాల్సిన బిడ్డలు వాళ్ళబడి రావడానికి సహాయం చేయండి. చదవబడి వాటి భాగాన్ని జీవించండి ప్రభావ. అలా ఇంటికి నేను వాడిన ప్రభావ, మాట్లాడిన శాస్త్రాన్ని వాడిన ప్రభావ, నేను మంది వస్తువులు మీ కాపు ద్వారా కావలసిన వర్తమానం దయచేయండి. వినగల చెవిని, గ్రహించగలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చూడండి, యేసు ప్రభువారు ఆయన మానవుడుగా ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో మరి 30 సంవత్సరాలకు బాప్తిసం తీసుకున్నాడు యేసు ప్రభువారు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినాడు. ఆయన మొదటగా చూడండి, ఇక్కడ అంటున్నాడు, యోహాను చెరపట్టబడిన తరువాత. అంటే యోహాను బాప్తిస్మిచ్చు యోహాను. యోహాను ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను ఒకళ్ళు ఉంటారు. మరి జబదయ కుమారులు యోహాను, యాకోబు అనేవాళ్ళు ఉన్నారు. అలాగే మరి ప్రభువు యొక్క సహోదరుడు యోహాను కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం బాప్తిస్మిచ్చి యోహాను చెరపట్టబడిన తర్వాత, అంటే యోహాన్ని జైల్లో పెట్టారు, చెరసాల్లో వేశారు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, యోహాను ముందుగా యేసు ప్రభు వారి అంటే ముందుగా 6 నెలలు ముందుగా యోహాను జన్మించాడు. ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ఆయన ముందుగా ఈ లోకంలో జన్మించాడు. యోహాను, ఆయన్నే బాప్తిస్మిచ్చు యోహాను అని పిలుస్తారు. యోహాన్ని మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి, బైబిల్ తీసి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుతూ ఉండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అంటే యేసు ప్రభు వారి కంటే ముందుగా ఈ లోకంలో జన్మించాడు యోహాను. ఆయనకు బాప్తిస్మిచ్చి యోహాను అనే పేరు పిలువబడుతూ ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను అని. ఆయన ఏమని ప్రకటన చేస్తున్నాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటిస్తూ ఉండెను. ఎక్కడ? అరణ్యములో. మరి అరణ్యంలో మనుషులు ఉంటారా? అరణ్యంలో ఏముంటాయి? జంతువులు ఉంటాయి. అరణ్యంలో పక్షులు ఉంటాయి, చెట్లు ఉంటాయి. మరి మనుషులు ఉండరు కదా. అరణ్యం అంటే ఏంటి? అదంతా చెట్లతో, జంతువులతో నిండిపోయినటువంటిది అరణ్యం అంటే. కానీ
యోహాను ఎక్కడ ప్రకటన చేస్తున్నాడు ఈ యొక్క మారు మనసు పొందమని? యోదయ అరణ్యములో ప్రకటిస్తూ ఉండెను. యోదయ అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ప్రకటన వినడానికి అనేక మంది ప్రజలు వచ్చారు. చూడండి, 5వ వచనం చదవండి. 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచూ ఉండిరి. చూడండి, ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో ఆయన మాటలు వినడానికి వస్తూ ఉన్నారు. ఆ సమయమున, ఏ సమయమున? యేసు ప్రభువారు అరణ్యములో ప్రకటిస్తున్నాడు. ఏమని? యోహాను పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ప్రకటిస్తూ ఉంటే ఎంతమంది ప్రజలు వచ్చారో చూడండి. ఆ సమయమున యెరూషలేము వారు వచ్చారు, యోదయ వారందరూ వచ్చారు, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ వచ్చారు. ఈనాడు దేవుని మందిరానికి రావాలంటే ఎంత బద్ధకమో, దేవుని మందిరానికి రావాలంటే ఎంత నిర్లక్ష్యమో. ఎక్కడో అరణ్యంలో నుండి వస్తూ ఉన్నారు, అరణ్యంలోనికి వస్తున్నారు. ఎక్కడెక్కడి నుండో కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి యోహాను చెప్పే మాటలు వినడానికి వస్తూ ఉన్నారు. యోహాను చెప్పిన అంశం ఒకే మాట: పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ఇది ఆయన చేసే బోధ. ఆయన ధర్మశాస్త్రాల గురించి చెప్పలేదు, మరి ఇంకా లేఖనాల గురించి ఏం చెప్పలేదు. గ్రంథాలు ఉండి, అప్పుడు కూడా ఉండి గ్రంథాలు. మరి ఆదికాండం ఉంది, నిర్గమాకాండం ఉంది, సంఖ్యాకాండం ఉంది, మరి పాత నిబంధన గ్రంథం అంతా ఉంది. అప్పటికి కొత్త నిబంధన వ్రాయబడలేదు. కానీ అందులో మాటలు తీసుకోకుండా ఒకటే ముఖ్యమైన మాట, అదేంటి? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరలోక రాజ్యంలో చేరాలంటే మారు మనసు పొందాలి. అంటే ఏంటి? మనసు మార్చుకోవాలి. మతం కాదు మార్చుకునేది, పేరు కాదు మార్చుకునేది, కులం కాదు మార్చుకునేది. ఏం మార్చుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ? మారు మనసు పొందుడి. మారు మనసు పొందిన వారే పరలోకంలోకి వెళ్తారు. మారు మనసు పొందకుండా ఈ లోకంలో ఎన్ని ఆచారాలు ఆచరించినా, ఎన్ని పండగలు చేసుకున్నా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, చూడండి, ఎంత ప్రార్థనకి వెళ్ళినా ప్రతి ఆదివారం చూడండి, మారు మనసు లేని వాడికి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. ఎవరైనా సరే పరలోక రాజ్యంలో చేరాలంటే మారు మనసు పొందాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు. 10 మంది అంటారు, మారు మనసు పొందామంటే అయ్యా మేము బాప్తిసం తీసుకున్నామంటారు. అసలు మారు మనసు అంటే ఏందో, బాప్తిసం అంటే ఏదో కూడా తెలియనటువంటి వాడు ఉన్నారు. ఈనాడు చాలామంది ఉన్నారు. అయ్యా మేము తీసుకున్నాం, పెళ్ళికి తీసుకున్నాం అంటే పెళ్ళికి బాప్తిసం తీసుకుంటే పరలోకానికి బారు. బైబిల్లో లేదు. పెళ్లి బాప్తిసం పరలోకానికి తీసుకుని వెళ్ళదు. చూడండి, అనేక మంది ఈనాడు అయ్యా మేము పెళ్ళికి తీసుకున్నాం, అప్పుడే చిన్నప్పుడు తీసుకున్నాం, మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడే 4 గ్లాసుల నీళ్లు నెత్తి మీద చిలకరించారు, అదే బాప్తిసం అనుకుంటున్నారు. మరి కొంతమంది జెండా చెట్టుకి జెండా ఉంటుంది, జెండా కిందకి వెళ్తే మారు మనసు అనుకుంటారు. వాళ్ళ ఒక గ్రూప్ అన్నమాట. జెండా కిందకి వెళ్ళేవాళ్ళు, నెత్తి మీద నీళ్లు చిలకల మీద వెళ్ళేవాళ్ళు, మళ్ళీ నీళ్ళలో బాప్తిసం తీసుకుంటారు. మారు మనసు ఉండదు. పెళ్లి చేసుకోవడానికి బాప్తిసం పత్రిక రాసి ఇవాళ మాస్టర్ గారు, అందుకని ఏం చేస్తాడు, నీళ్ళలో ముంచి ఒక కాగితం రాసేస్తాడు, ఇక అయిపోయింది.
దేవుని రాజ్యంలో చేరాలంటే నువ్వు నీళ్ళలో మునిగితే బాప్తిసం తీసుకుంటే కదా పోయేది. ఏం చేయాలి? మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందకుండా నువ్వు ఎన్నిసార్లు బాప్తిసం తీసుకున్నా పరలోకానికి బాగు. 10 మంది బాప్తిసం ఎవరితో వాళ్ళు తీసుకుంటారు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అదొక బ్యాచ్. డబ్బుల కోసం బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బుల కోసం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, డబ్బుల కోసం సంఘాలు మార్చే వాళ్ళు ఉన్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అది కాదు, మానవుడి యొక్క జీవితం మార్చుకోవాలి. మన మనసును మార్చుకుంటేనే మనం పరలోకానికి వెళ్ళేది. యోహాను ఆ మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు చూడండి ఎంతమంది వచ్చారంటే, యెరూషలేము వారు వచ్చారు, యోదయ వారు అందరూ వచ్చారు, యోర్దాను నదీ ప్రాంతముల వారు అందరూ అతని ఎద్దకు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు? 6వ వచనం, తమ పాపములు ఒప్పుకొనొచ్చు. ఏం చేస్తున్నారు వారు? తమ పాపములు ఒప్పుకుంటున్నారు. పెళ్లి బాప్తిసానికి పాపాలు ఒప్పుకునే పని లేదు. చెప్పను కూడా చెప్పరు పాపాలు ఒప్పుకోని. జాగ్రత్త, పాపాలు ఒప్పుకోవాలి. ఏ మనుషుడైతే తన పాపాలు ఒప్పుకుంటాడో వారి పాపాలు క్షమించబడతాయి. ఒప్పుకోకపోతే పాపాలు క్షమించబడవు. చూడండి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము, తీసిన వారు చదవండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం, మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు మనం పవిత్రులు అవుతాం? బాప్తిసం తీసుకుంటే పవిత్రులు ఎవరు? ఎప్పుడు? మన పాపాలని మనం ఒప్పుకున్నప్పుడు. మన పాపాలు ఇంకొకళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి క్షమాపణ ఉండదు. ఎవరి పాపాలు వాళ్ళే ఒప్పుకోవాలి. అంతేగాని భార్య ప్రార్థనకు వస్తే భర్త పరలోకానికి పోడు, తల్లిదండ్రులు ప్రార్థనకు వస్తే పిల్లలు పరలోకానికి పోరు. ఎవరి జీవితానికి వారే బాధ్యులు. ఎవరి పాపాన్ని వాళ్ళే ఒప్పుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మన పాపాలని మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపాలు క్షమించి. ఏం చేస్తాడు ఆయన? మన పాపాలని ఒప్పుకుంటే క్షమిస్తాడు, ఒప్పుకోకపోతే క్షమాపణ లేదు. 10 మంది పాపాలు ఒప్పుకోరు, బైబిల్ తీసుకు ప్రార్థనకి వెళ్ళి వస్తూ ఉంటారు. అంతే వాళ్ళ జీవితం. అయ్యా నువ్వు పాపాలు ఒప్పుకున్నావంటే ఇప్పుడు కాదయ్యా, మాకు టైం ఉంది. ఈ లోపల ఇచ్చే సంగతిలో ఇక టైం లేదు, ఏమి లేదు. సరే, మరణము మానవుడికి కలిగి వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. జాగ్రత్త. నేడు అనబడు సమయం ఉండగానే ఈరోజే, ఇప్పుడే. ఎక్కడుండి నీవు ఈ మాటలు వింటున్నావో, నీవు నీ పాపాలు ఒప్పుకుంటే ప్రభు ఇప్పుడే క్షమిస్తాడు. రేపు కాదు, ఎల్లుండి కాదు. ఒప్పుకున్నప్పుడే క్షమాపణ. ఒప్పు కాకపోతే క్షమాపణ లేదు. ఒకసారి ఒక రాజు చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. అబ్బాయి మీరు ఏం చేశారు, మీరు ఏం చేస్తే జైల్లో వేసారని అడుగుతూ ఉన్నాడు ఒక రాజు. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెబుతున్నాడు. నేనేం చేయలేదు, ఒట్టుకున్నాను తీసుకొచ్చి ఇందులో వేసారయ్యా అని ప్రతోడు కూడా అబద్ధాలు చెబుతున్నారు రాజుగారికి. ఎందుకు ఆ మాటలు చెబితే రాజు సరే నువ్వు మంచోడు ఇంటికి పో అంటాడు అనుకున్నారు వాళ్ళు. సరే, ఎవరిని అడిగినా అబద్ధాలు చెబుతున్నారు కానీ నిజం చెప్పట్లేదు. సరే, ఒకరి దగ్గరికి వెళ్ళాడు. ఒకరి దగ్గరికి వెళ్తే అతను యథార్థంగా ఒప్పుకున్నాడు. అయ్యా నేను మంచోడు కాదు, నేను దుర్మార్గుడినయ్యా,
నేను ఇదిగో పలానా పని చేశాను, కాబట్టి నాకు ఈ శిక్ష న్యాయమేనో, ఇది నాకు సరిపోయింది అని చెప్పి కన్నీటితో ఏడుస్తూ చెబుతున్నాడు రాజుతో. నేను తప్పు చేశాను కాబట్టి నేను శిక్ష అనుభవిస్తున్నాను, నేను దీనికి తగిన వాడునని. అయితే మిగిలిన వాళ్ళందరూ ఏం చెబుతున్నారు? అయ్యా మేమేం చేయలేదయ్యా, మమ్మల్ని అన్యాయంగా తీసుకొచ్చి జైల్లో వేసారని చెప్పారు. అప్పుడు ఆ రాజు అన్నాడు, అబ్బాయి రే నువ్వు మంచోడు కాదు కదా, వీళ్ళందరూ మంచోళ్ళు, ఓ నువ్వు అక్కడ పట్టిల్లు అన్నాడు. నువ్వు అక్కడ పట్టిల్లు అని చెప్పి అందరిని జైల్లో పెట్టేసి అతనికి క్షమించాడు, పో ఇంటికి వెళ్ళిపో అన్నాడు. వీళ్ళు ఏమనుకున్నారు? మేమేం చేయలేదంటే రాజు వదిలిపెడతాడు అనుకున్నారు. అబద్ధికులు, నేరం చేసి ఒప్పుకోనటువంటి వారు. అయితే యథార్థంగా ఒప్పుకున్న వాడిని జైలు నుండి విడుదల చేసి నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. నీలాంటి వాడు వీళ్ళలో ఉండకూడదు, వీళ్ళందరూ మంచివాళ్ళు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఆలోచించండి. క్షమాపణ అడిగినటువంటి వాడికే విడుదల దొరికింది. లోకంలోనే ఎలా ఉంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నీవు నీ పాపాలు ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు, అంతేగాని పాపాన్ని కప్పుకోకూడదు, పాపాన్ని దాచుకోకూడదు. చాలామంది ఈనాడు లోకంలో ఏమి ఎరగనట్టుగా ఉంటారు. అయ్యా మేము చాలా నీతిమంతులం, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకంటే మేము చాలా మంచోళ్ళం అయ్యా, వాళ్ళే మంచోడు కాదనేవాళ్ళు చాలామంది ఉన్నారు మన ఊరిలో. చదవండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదవండి. సామెతలు 28:13 చదవండి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఎవరు? ఒప్పుకునేవాళ్ళ కప్పుకునేవాళ్ళ? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఎవరైనా సరే వాటిని ఒప్పుకొని తర్వాత ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి మొదటిది, రెండవది ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కొంతమంది ప్రభువా నేను పాపిని అంటారు, కొనుక్కపోయేటప్పుడు తెల్లారు లెగిసి అన్ని పాపాలు చేసేది. అటువంటి వాడు పరలోకానికి తీసుకెళ్తాడు. ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెడితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. నీ జీవితాన్ని ప్రభువు మారుస్తాడు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. అట్ట కాకుండా పాపాన్ని దాచుకునేవాడు నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని బోధలు చేసినా, ఎన్ని మీటింగులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మారు మనసు లేని వాడికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. సరేండి, ఆనాడు యోదయ వారు అందరూ వచ్చారు, యెరూషలేము వారు వచ్చారు, యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ వచ్చారు. తమ పాపాలు ఒప్పుకొని ఆ యొక్క యోర్దాను నదిలో ఏం చేశారు? వారు బాప్తిస్మం తీసుకున్నారు. పాపాన్ని ఒప్పుకొని మరి పాపాన్ని విడిచిపెట్టి బాప్తిస్మం తీసుకొని ప్రభువు కొరకు బ్రతకాలి. ఆ యోహాను చెరసాలలో వేయబడ్డాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆ మాటలు ఉన్నవి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ఏమని ప్రకటన చేస్తున్నాడు? పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందింది. అంటే యోహాను చెప్పిన బోధ, యోహాను చెప్పిన ప్రకటన ఒకటే, యేసయ్య చెప్పిన ప్రకటన కూడా ఒకటే. ఏం మార్పు లేదు. పరలోకంలో చేరాలంటే మారు మనసు పొందాల్సిందే. లేదయ్యా నేను పొందనంటే ఇది నీ కర్మ, అంతే, నరకానికి వెళ్ళిపోతావు. ఎవరి జీవితాల్లో మారు మనసు పొందుతారో వారే పరలోకానికి వెళ్ళండి. ఆలోచన చేయండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో మరి దావీదు పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు, పాపాన్ని దాచిపెట్టుకోలేదు. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం, కీర్తనలు
51 రెండవ వచనం చదవండి. రెండవ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎవరంటే ప్రార్థన చేస్తుంది? దావీదు రాజైనా రమణప్పైనా ఎవరైనా పాపం చేసినప్పుడు పాపాన్ని ఒప్పుకోవాల్సిందే. ఇంకా ఏమి మినహాయింపులుండో. రాజుకు ఒక న్యాయం, దాసుడికి ఒక న్యాయం ఉండదు దేవుని ఎదుట. ఎవరికైనా ఒకటే రూల్. ఏంటది? చేసిన పాపం ఒప్పుకోవాలి. చూడండి, దావీదు అంటున్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇప్పుడు 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. చూడండి, దావీదు జీవితంలో దావీదు ఒక రాజు దేశానికి, కానీ పాపం చేసినప్పుడు మరి పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ పాపాన్ని దాచుకోలేదు, పాపాన్ని కప్పిపెట్టుకోలేదు. ఏమంటున్నాడు? నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నానని చెప్పి మరి ప్రభువున దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మరి దావీదు రాజు అంతటి వాడే ఒప్పుకుంటే మరి మన సంగతి ఏంటి? మనమేమో రాజులం కాదు, ఈ లోకంలో మనం అధికారులం కాదు, ఈ లోకంలో మనం మినిస్టర్లం కాదు కదా, ఎవరం కాదు కదా. అలాగైతే మనిషిగా పుట్టినవాడు, పాపం చేసినవాడు ఎవరైనా సరే పాపాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు చదువు 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. చూడండి, దావీదు జీవితంలో నేను పాపంలో పుట్టినవాడును. అవును, ఈ లోకంలో ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి అందరూ కూడా పాపులే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. కులము, మతము, జాతి, దేశం ఏ భేదం లేదు. మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు పాపి. ఆదాము హవ్వలు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో అక్కడ ప్రారంభమైంది పాపము, శాపము, మరణము. ఈ 3 అక్కడ మొదలైనవి. ఎందుకు ఈనాడు మానవుడు చనిపోతున్నాడు? పాపం వలన వచ్చే జీతం మరణం అని ఉంది. కానీ 2 మరణాలు ఉన్నాయి. ఒక మరణం శరీర సంబంధమైనది, రెండవ మరణము అగ్ని గంధకంతో మండుగుండములో పాలు పొందుదు. మారు మనసు లేనివాడు ఎవరైనా సరే వాళ్ళ అగ్నిలోకి వెళ్ళిపోతారు. ఈ లోకంలో వాడు ఎంత ఆస్తిపరులైనా, ఎలాంటి తెలివి కలిగిన వారైనా, ఉద్యోగస్తులైనా, మినిస్టర్లైనా, ధనవంతులైనా, పేదవాడైనా, ఎవరైనా సరే పాపంలో మరణించినటువంటి మానవుడు నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఇంకందులో ఏం సందేహం, అనుమానం లేదు. చూడండి, దావీదు జీవితంలో దావీదు ప్రభువా నన్ను కడుగు అంటున్నాడు. ఇప్పుడు చదువు 7వ వచనం, నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను బాగుగా కడుగని దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మరి మనం కూడా అంతే, మన స్థితి కూడా అంతే. మరి యేసు ప్రభువుని నమ్మి తమ పాపాలు ఒప్పుకున్న వారికి పాపక్షమాపణ దొరికింది. నమ్మకుండా, ప్రభువుని నమ్ముకోకుండా, ప్రార్థనకు రాకుండా ఇంకా ఎవరైతే దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నారో వారు ఎవరైనా సరే
దేవుణ్ణి అడగాలి, అయ్యా నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచు, నా పాపాలు క్షమించని. అప్పుడే నీ జీవితం మార్చబడుతుంది, మారిపోతావు. దావీదు పాపం చేసి పాపాన్ని ఒప్పుకున్నాడు, మరలా జీవితంలో ఇక ఆ పాపం జోలికి పోలేదు. అది మారు మనసు అంటే. మాటి మాటికి పాపంలో జీవించలేదు, ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాడు ఆ పాపాన్ని. అంతేగాని దావీదు చేసాడు పాపం, నేను కూడా చేస్తానంటే కుదరదు. దావీదు ఒప్పుకున్నాడు, మరలా పాపం జోలికి పోలేదు. అలాగే ఈ లోకంలో జీవించే ప్రతి మానవుడు కూడా తన పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది. అంతేగాని కొంతమంది దావీదుని తీసుకొస్తారు, అది ఆ మాట అంటాం మంచిది కాదు. మళ్ళీ బైబిల్లో మనం చదివితే మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజులు, మొదటి సమయాలు, రెండవ సమయాలు, మరి వాటిల్లో దావీదు యొక్క జీవితం కనబడింది. ఒకేసారి పాపం చేశాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, జీవిత కాలమంతా దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతికాడు, దేవుని ఇష్టానుసారుడుగా జీవించాడు. ఆలోచన చేయండి, రాత్రి సమయంలో పాపాలు ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. అంతేగాని పాప క్షమాపణ లేని వాడికి బాప్తిసం తీసుకున్న వాడు నరకానికి వెళ్ళిపోతాడు. చదవండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము తీయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36, 37 వచ్చిన చదవండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, కింద మూల భాషలో ఉంది నొచ్చుకొని అంటే అర్థం ఏంటంటే వారి హృదయంలో ఆ మాటలు పొడవబడ్డాయి. ఒక్కోసారి దేవుని వాక్యం వినేటప్పుడు ఆ మాటలు మన హృదయంలో గుచ్చుకుంటే బాధ కలుగుతాయి. ఆ మాటలో ఆనాడు వారు ఈ మాట విన్నప్పుడు వారి హృదయంలో దేవుని మాటలు పొడవబడి అని వ్రాయబడి ఉంది మూల భాషలో. 3 అని వ్రాయబడి ఉంది చూడండి కింద మూల భాషలో. పొడవబడి ఏం చేస్తున్నారు? సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తలుని అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది, ఏమంటున్నాడు మళ్ళీ ఇక్కడ? మీరు మారు మనసు పొంది. చూడండి, యేసు ప్రభు వారు కూడా మారు మనసు పొందని చెప్పాడు. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా అదే మాట చెప్పాడు. ఇక్కడ పేతురు కూడా ఏమని చెబుతున్నాడు? మీరు మారు మనసు పొంది. ఎవరు చెప్పినా మారు మనసు పొంది, అది మనసు మార్చుకోవాలి. మారు మనసు అంటే ఇంకేదో కాదు, 1,00,000 రూపాయలు కానుకెత్తే పరలోకానికి పోము. మారు మనసు పొందిన వాడే పరలోకానికి పోయేది. వారి జీవితం దేవునికి మహేంకరంగా ఉంటుంది. అంతేగాని మారు మనసు అని చెప్పుకుంటూ ఈ లోకంలో అన్ని అలవాట్లు కలిగి ఉండి ఈ లోకంలో జీవిస్తే అటువంటి వారికి దేవుని రాజ్యంలో ప్రవేశము లేదు. మారు మనసు పొందాల్సిందే. చూడండి, అప్పుడు వారు మారు మనసు పొందమని చెప్పినప్పుడు వారు తమ పాపాలు ఒప్పుకున్నారు. పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి, కొన్ని వేల మంది
దేవుని మాటలు వినడానికి వచ్చారు. అది పెంతెకొస్తు అనే పండగ రోజుది. ఆ పండగ రోజు అనేక మంది వచ్చారు దేవుని వాక్యం వినడానికి. ఇప్పుడు కూడా అంతేలే. జనవరి 1కి చాలామంది వస్తారు. 31 రాత్రికి, క్రిస్టమస్కి గుడి నిండదు, గుడి పట్టదు, నిండుగా వస్తారు. కొంతమంది పండగకే వస్తారు, ఇంకా తర్వాత రారు, వాళ్ళు కనబడరు. జాగ్రత్త. దేవుని బిడ్డలు తమ జీవితాల్లో మారు మనసు పొంది దేవుని సన్నిధికి తప్పకుండా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాల్సిందే. అంతేగాని పండగకు వస్తాను, లేకపోతే డిసెంబర్ 31 రాత్రికి వస్తాను, సంవత్సరానికి ఒక్కసారి అంటే కుదరదు. అది దేవుని సన్నిధికి రావాలి, నువ్వు మారు మనసు పొందాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్య ప్రకారంగా ఈ లోకంలో జీవించాలి. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం చదవండి. 39వ వచనం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పిన. అందరికీ, కొందరికి కాదు, అందరికీ చెప్పాడు ఈ మాట. అయితే చెప్పినప్పుడు ఆ రోజు 3,000 మంది ప్రభువుని అంగీకరించారు. ఎన్ని వేల మంది? 3,000 మంది ప్రభువుని అంగీకరించారు. చదువు 41 వచ్చింది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. 2,000 మంది? 3,000. ఒక్క ప్రసంగం చేస్తే పేతురు 3,000 మంది రక్షింపబడ్డారు. ఎంతోమంది వచ్చారు, కానీ రక్షింపబడింది ఎంతమంది? 3,000. సంఖ్య ఉంది. ఇంచుమించు 3,000 మంది దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఈనాడు చాలామంది జీవితాల్లో దేవుని వాక్యం వింటున్నారు, కానీ వారి జీవితాల్లో మారు మనసు లేకుండా ఇంకనూ పాపంలోనే జీవిస్తున్నారు. ఇప్పుడే మాకు తొందర ఏముందిలే, ఇంకా మేము చానాలు బ్రతుకుతాము అని అనుకుంటూ జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. జాగ్రత్త. మానవుడికి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏ వయసులోనైనా రావచ్చు మరణం. దానికేమీ పట్టింపు లేదు. ఎవరికైనా రావచ్చు మరణం, ఎప్పుడైనా రావచ్చు. కానీ మారు మనసు పొందిన వారు మాత్రమే పరలోకానికి ప్రవేశిస్తారు. పాపాలు క్షమించే అధికారం యేసు ప్రభువు తప్ప ఈ భూమి మీద ఎవరికీ లేదు. చదవండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం. మార్క్స్ వార్త 2:10 తీసిన వారు చదవండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి, అనగా ప్రభువైన యేసు క్రీస్తుకు అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. వారితోనే కాదు, ఈ రాత్రి ఎక్కడైతే ఈ మాటలు వింటున్నారు, మీరు కూడా తెలుసుకోండి. మీరు తెలుసుకోవాలి. పాపాలు క్షమించే అధికారం కలిగిన యేసయ్యను మాత్రమే నమ్ముకోవాలి. ఇంకెవరిని నమ్ముకున్నా పరలోకానికి వారు. ఈ భూమి మీద యేసు ప్రభువుకు ఒక్కరికి మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉన్నది. పాపంలో పట్టబడిన స్త్రీని ఆ దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు అందరూ రాళ్ళు తీసుకొచ్చారు. మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయినప్పుడు అందరూ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. యేసయ్య ఒక్కడే మిగిలిపోయాడు. పాపము లేనివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చారక ప్రత్యేకంగా ఉన్నవాడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వశక్తి కలిగిన దేవుడు యేసయ్య. అందుకని ఆయన అన్నాడు, నేను నీకు శిక్ష విధింపను, ఇక నుండి నువ్వు పాపం చేయొద్దు, వెళ్ళిపోమన్నాడు.
యోహాను 8వ మాటలు కనపడతాయి. ఎక్కడి నుంచి పాపం చేయవాక. ఆలోచన చేయండి. యేసయ్య ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. వేయండి రాళ్ళు అంటే అందరూ తలాకు రాయేసేవాళ్ళు. ఆ స్త్రీ అక్కడ చనిపోయాడు. అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. ఆయన ఒకే మాట అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి విసరమన్నాడు. ఎవరున్నారు? వాళ్ళందరూ కూడా పాపంలో జీవించేవాళ్ళే. ఆ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. పాపము లేని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను కూడా నీ శిక్ష విధింపును, ఇక నుంచి పాపం చేయొద్దని పంపించాడు, క్షమించాడు. ఆ స్త్రీకి క్షమాపణ ఇచ్చాడు. ఆలోచన చేయండి. ఈ రాత్రి సమయంలో నువ్వు ఏ పాపంలో ఎక్కడ ఏ రీతిగా నువ్వు దేవునికి దూరస్తుడిగా బ్రతుకుతున్నావో ఈ రాత్రి అయినా నీ పాపాన్ని ఒప్పుకుంటే ప్రభువు నిన్ను క్షమిస్తాడు. చూడండి, చివరిగా ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. కీర్తనలు 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. చూడండి, తన అతిక్రమాలకి పరిహారము నొందినవాడు, తన పాపానికి ఏం కావాలి? ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు అంటున్నాడు. పాపానికి ప్రాయచిత్తం అంటే పాపాలు క్షమించే దేవుడు యేసు ప్రభు. ప్రాయచిత్తం చేయటానికి తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించాడు. పాపం మనం చేశాం మనుషునివి, కానీ ప్రాయచిత్తం ఎవరు చేశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన పాపాలు క్షమించడానికి, మన పాపాలకు ప్రాయచిత్తం చేయడానికి ఆయన మన కొరకై సిలువలో మరణించాడు. ఆ సిలువ మరణం మనం పొందాలి మనుషునివి. ఎందుకంటే మనం మంచోళ్ళం కాదు, మనలో పాపం ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. కానీ యేసయ్య పరిశుద్ధుడు. మన అందరి పాపాలు క్షమించడానికి ఆయనే తన పరిశుద్ధమైన రక్తాన్ని ఆ కల్వరి సిలువలో మన కోసం చిందించాడు. అందుకని యేసయ్య యొద్ద మానవుడికి క్షమాపణ ఉన్నది. ఆయన మన పాపాల నిమిత్తము తన రక్తాన్ని చిందించాడు. మనకు బదులుగా ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. అందుకోసమే యేసు ప్రభువును నమ్ముకోవాలి. ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేశారు. అనుకున్నారు ఇంకేముంది, అయిపోయింది అనుకున్నారు. సామాన్యంగా అంతే కదా. ఈ లోకంలో ఎవరైనా ఒక మానవుడు చనిపోతే అతని చరిత్ర అంతటితో ముగించబడుతుంది, ఇక తర్వాత చరిత్ర ఉండదు. కానీ యేసు ప్రభువు వారు 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన చరిత్ర అంతటితో ముగించబడలేదు, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడే నిజమైన దేవుడు. ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎవరు లేరు. యేసు ప్రభు ఒక్కరు మాత్రమే పాపి అయిన మానవుడి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. సమాధి చేయబడ్డాడు, సమాధి దగ్గర సైనికులను కాపలా పెట్టారు. అయినను ఆయన 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. కాబట్టి దేవుడు అంటే పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు అంటే ఆయన మరణాన్ని జయించిన వాడుగా ఉండాలి. దేవుడు అంటే ఆయన నిర్దోషిగా ఈ లోకంలో ఉండాలి. పాపం మీద, మరణం మీద అధికారం కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాట్లాడితే మరణించిన వాళ్ళు బ్రతికారు. ఆయన దేవుడు కాబట్టి ఆయన మాట్లాడితే బ్రతికారు. చిన్నవాడు లెమ్మంటే లేచి కూర్చున్నాడు, చిన్నదాన లెమ్మనగానే లేచింది. 4 దినాలు సమాధిలో ఉండే లాజరుని, లాజరు బయటికి రా అన్నాడు.
అవతల లాజరు బతికి బయటకు వచ్చాడు. యేసయ్య మాట్లాడితే చనిపోయిన వాళ్ళు బ్రతికారు, మానవుడు మాట్లాడితే బ్రతికుండా వాడు చనిపోతాడు. మన మాటలో మరణం ఉన్నది, యేసయ్య మాటలో జీవం ఉన్నది. ఆయన జీవాధిపతి, ఆయన జీవము గల దేవుడు, ఆయన పాపాలు క్షమించే దేవుడు, పరలోకంలో చేర్చుకునే దేవుడు. ఆ అధికారము యేసయ్యకు ఒక్కరికి మాత్రమే ఉన్నది. అందుకని ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. ఎక్కడికి మార్గం? పరలోకానికి. అందుకని యేసయ్యను నమ్ముకోండి. ఈ రాత్రి ఎక్కడుండి నీవు ఈ మాటలు వింటున్నావో, నీవు ఇంకా మారు మనసు పొందకపోతే నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. మీ ఇష్టం. మీరు యేసు ప్రభువును అంగీకరించి పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఈ లోకంలో ఎప్పుడు మరణించినా పరలోకానికి వెళ్తారు. మారు మనసు లేని వాడికి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, ఒకప్పుడు మా జీవితాల్లో పాప క్షమాపణ లేకుండా, అయ్యా నేను నమ్ముకోకుండా ఈ లోకంలో మా ఇష్టానుసారంగా పాపంలో శాపంలో బ్రతికినటువంటి వారం ప్రభువా, మమ్మల్ని ప్రేమించి అయ్యా నీ రక్తము చేత మమ్మల్ని విమోచించి పాప క్షమాపణ ఇచ్చిన ప్రభువా, నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ రాత్రి ఇంకా మా గ్రామంలో ఎవరు ఎక్కడుండి మాటలు విన్నారో వారు తమ పాపను ఒప్పుకునే భాగ్యం వారికి దయచేయండి. నిన్ను నమ్ముకునే భాగ్యం వారికి దయచేయండి ప్రభువా. అనారోగ్యం చేత బాధపడే బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభువా, విన్న ప్రతి మాట వారి హృదయాల్లో మంచి నేలను పడి విత్తనం మాదిరిగా 30 60 100 ఫలించే భాగ్యం ప్రభువా మీరే దయచేయండి. అయ్యా చేరు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించమని, ఇంకా రక్షణ లేనటువంటి వారు రక్షింపబడాలి, రక్షింపబడినటువంటి వారు ఆత్మీయంగా వారు బలపడి అయ్యా నీ వైపు చూస్తూ ఈ జీవిత యాత్రల్లో ముందుకు సాగిపోయే కృపను వారికి దయచేయండి మా ప్రభువా. అయ్యా కనికరించండి. మా దేశాన్ని, మా రాష్ట్ర ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కోట్ల మంది ప్రజలు నశించిపోతూ ఉన్నారు ప్రభువా. మీరే వారిని వెతికి రక్షించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ